హలో అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వెన్నముద్ద. ఈరోజు మనం ఇంట్లో గోధుమ గడ్డిని ఎలా ఈజీగా పెంచుకోవాలో చూద్దాము. దీనికోసం మీకు గోధుమ గింజలు, మట్టి, ఒక ట్రే అవసరం అవుతుంది. దీనికోసం ముందుగా గోధుమలు అవసరం అవుతాయి. గోధుమలు మనకి ఎక్కడైనా ఆయుర్వేద షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి, బయట తెచ్చిపెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటాయి గోధుమలు. ఇందులో రకాలు కూడా ఉంటాయండి, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు. రిజల్ట్ అయితే ఒకేలా ఉంటుంది, తేడా ఏముండదు పెద్దగా. దీన్ని మనం నేనైతే ఒక మూడు గుప్పెళ్ళు తీసుకున్నాను, మూడు పిరికెళ్ళు తీసుకొని ఒక బౌల్లో వేస్తున్నాను. ఈ గోధుమలు వాటర్ పోసి శుభ్రంగా కడగాలండి. ఏవైనా పైన తేలితే అవి కూడా పోతాయి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2 times కడగాలి శుభ్రంగా వాటర్ పోసి. చూసారు కదా, ఇలా వాటర్ పోసి ఓవర్ నైట్ మనం నానబెట్టుకోవాలి. 1 day and night నానబెట్టాలి నేను. నెక్స్ట్ మనం ఒక ట్రే తీసుకోవాలండి. ఇలాంటి మీ దగ్గర ఏదైనా ట్రే కానీ లేదంటే ఏదైనా హోల్స్ ఉన్న చిన్న గుడ్డ లాంటిది ఏదైనా ఉన్నా పర్లేదు. ఈ ట్రే తీసుకొని నేను దీనికి హోల్స్ పెట్టాను. హోల్స్ ఉంటే వాటర్ బయటికి ఈజీగా వెళ్ళిపోతాయి. ఇది డే 2 రోజు వచ్చేసి ఈ ట్రే తీసుకున్నాను. ఈ ట్రేలో వచ్చేసి ఇప్పుడు మనం ఇంట్లో ఏ మట్టి అయినా వాడుకోవచ్చు. నేను నార్మల్ మట్టి, నల్ల మట్టి వాడాను. ఈ మట్టిని ట్రేలో ఒక లేయర్ వేసుకుందాం ఫస్ట్. ఇందులో రాళ్ళు కానీ ఇంకేమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. ఒక లేయర్ వేసాను. ఫస్ట్ లేయర్ నింపుకున్న తర్వాత మట్టి మొత్తం మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ఇవి ఓవర్ నైట్ నానబెట్టిన గోధుమలు, 1 day and night నానబెట్టాను. ఇప్పుడు మట్టిలో చల్లుకుందాం మనం. చూసారు కదా, లైట్గా అప్పుడే స్ప్రౌట్స్ రావడం స్టార్ట్ అయింది వాటికి. ఇలా ఉండాలి. తర్వాత ఈ మట్టిలో చల్లుకుందాము గోధుమలు. చూసారు కదా, గోధుమలు చల్లిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పైన గోధుమలన్నీ కవర్ అయ్యేలాగా ఇంకొక లేయర్ కొంచెం మట్టి వేసుకుందాం. మరీ ఎక్కువగా వేయకండి మట్టి, ఎందుకంటే స్ప్రౌట్స్ పైకి రావడం మళ్ళీ కష్టమవుతుంది. జస్ట్ అవి కవర్ అయ్యేలాగా వేస్తే చాలు. మనం గోధుమలు కవర్ అయ్యేలాగా ఈజీగా వచ్చేస్తాయి మనకి స్ప్రౌట్స్ అనేవి. జస్ట్ ఆ గోధుమలన్నీ కవర్ అయ్యేలాగా వేస్తే చాలు. ఇలా వేయాలన్నమాట. అక్కడక్కడ లైట్గా కనిపిస్తుంది, స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఆ స్ప్రే బాటిల్ ఏదైనా పర్లేదు, యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా వాటర్ చల్లకూడదు, మనం వాటర్ పోయడం అలా చేయకూడదు. స్ప్రే బాటిల్ తీసుకొని మనం దాని నిండా వాటర్ నింపేసుకొని ఇలా స్ప్రే చేసుకుందాం. మట్టి మొత్తానికి వాటర్ ఎక్కడ పొడి లేకుండా ఇలా మనం 1 hourకి ఒకసారి లేదంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇలా చల్లుతూ ఉంటే చూసారు కదా, ఇది వచ్చేసి డే 4 అండి. డే 4 రోజు చూసారా, కొంచెం పైకి కనిపిస్తున్నాయి. ఇంకా డే 4 ఇంకా బాగా కనిపిస్తున్నాయి కదా. డే 3 కన్నా మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి మనం బాటిల్ తోటి.
డే 5 అండి. డే 5 రోజు మార్నింగ్ చూసారా ఇంకాస్త పెరిగాయి. చూసారు కదండి, ఇది వచ్చేసి డే 6 మార్నింగ్ అనమాట. డే 6 ఆల్మోస్ట్ చూసారు పైకి వచ్చేసాయి ఆల్రెడీ. చూసారు కదా, డే 7కి వచ్చేసి వీట్ గ్రాస్ గోధుమ గడ్డి అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. ఇది 8 mm ఉన్నప్పుడు మనం రెడీ అయిందని అర్థం చేసుకోవాలి. దీన్ని ఇంకా చూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ఇంకా మనం